హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో మరణాల సంఖ్య 2కు చేరింది. హుస్సేన్ సాగర్ లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 26న భారత మాతకు హారతి కార్యక్రమం సందర్భంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పడవలకు మంటలు అంటుకోవడం చూసి అజయ్ హుస్సేన్ సాగర్లోకి దిగాడు. హుస్సేన్ సాగర్లోని అజయ్ కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది 45 గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీసింది. రోడ్ల మీద పబ్లిక్ వాళ్ళు కూడా ఎవరు పేదవాళ్ళు వస్తారు. గాంధీలో వచ్చేదే పాపం తప్పు చేసి వాళ్ళ స్వేచ్ఛను అందించకూడదు. ఇక్కడ మరి సార్ వాళ్ళు పోతారు కదా, సూపరింటెండెంట్ మేడం పోతారు. అజయ్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి ఎదుట అజయ్ బంధువులు ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న మృతుడు అజయ్ బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంక్బండ్ బోట్ల దగ్ధం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యువకుడు అజయ్ కుటుంబానికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఆయన. దీంతో బాధిత ఫ్యామిలీ గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన విరమించింది. మరోవైపు అజయ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అజయ్ మృతదేహాన్ని పోలీసులు నాగారానికి తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అజయ్ కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇచ్చారు, న్యాయం చేస్తారని చెప్పడంతో ధర్నాను కూడా వివరించారు. అంతేకాకుండా మార్చిరి నుంచి కూడా ఒక డెడ్ బాడీని కూడా నాగారంలోని నివాసానికి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన డాక్టర్స్ పోలీసుల సమక్షంలోనే ఒక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పారు. అక్కడి నుంచి కూడా నాగారంలోని కుటుంబానికి కూడా తరలిస్తారు. అక్కడ అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. అయితే ఉదయం నుంచి కూడా అజయ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి కూడా ధర్నాలు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు, న్యాయం చేస్తానని చెప్పడంతో ఒకసారిగా ధర్నాను కూడా ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, ప్రభుత్వం నుంచి కూడా తమకు న్యాయం చేయాలి అనేది మాత్రం ప్రధానంగా కొంత డిమాండ్ వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి హామీ ఇవ్వడంతో కొంత కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో అజయ్ సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు జరుపుతాము. ఇందులో ఎవరిది లోపం ఉందనే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే బోట్ ఒక్కసారిగా మంటలు చెలరేగడము, దాంతో ఈ యొక్క అజయ్ తన ప్రాణాలను కాపాడడం కోసము హుస్సేన్ సాగర్ లోకి దూకాడు బోట్ లో నుంచి. అయితే అక్కడ అతనికి ఈత రాకపోవడంతో మనిషినట్లుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే మరణం సంబంధించి దానిపైన విచారణ జరుపుతాము. అంతేకాకుండా దీనిపైన ఎలా జరిగింది అనే దానిపైన కూడా పోలీసుతో నివేదిక కూడా తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ధర్నాను కూడా ఉపసంహరించుకున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా నాగారంలోని ఈ యొక్క కుటుంబం సంబంధించిన సమక్షంలో ఒక అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.